రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజా ఉద్యమం ప్రజా ప్రభంజనంగా మారుతోంది. వేలాది మంది ప్రజలు, పిల్ల పాప, ముసలి ముతక, ఆడ మొగ వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకు వస్తున్నారు. గత 78 సంవత్సరాల పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ముఖ్యంగా రావాలకోట్, అదేవిధంగా సుధనోటి ఇటువంటి పట్టణాల్లో భారీ ఎత్తున ప్రజలు జమకూడుతున్నారు. వీళ్ళు పాకిస్తాన్ నుంచి ముక్తి కోరుకుంటున్నారు. మాకు తిండి పెట్టలేని పాకిస్తాన్తో మేము ఉండాల్సినటువంటి అవసరం లేదు, మాకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసేందుకు భారతదేశం పూంచ్ కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్ నుంచి ముజఫరాబాద్కి వెళ్ళే రూట్ కావచ్చును, దీన్ని తెరిస్తే మా కడుపులు నిండుతాయి, లేకపోతే మేము ఆకలితో మలమల మాడిపోతామని చెప్పంటున్నారు. అదేవిధంగా 20వ తారీఖు జూలై 20వ తారీఖు నాటికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని వివిధ గ్రామాల ప్రజలు రాజధాని అయినటువంటి ముజఫర్ నగర్కి భారీ ఎత్తున ఊరేగింపు తీస్తున్నారు. ఇదంతా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని పాకిస్తాన్ సైన్యం నిషేధించింది. కానీ ఈ మధ్యలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలైనటువంటి లష్కర్ ఎ తోయబా, జైషే మొహమ్మద్కి చెందినటువంటి ఉగ్రవాదులందరూ కూడాను వివిధ ప్రాంతాల్లో, పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వారందరినీ కూడాను పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్కి రావాలని పిలుపునివ్వడం జరిగింది. వాళ్లను నెమ్మదిగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యమంలో హింసను చెలరేగేలా చేయటం. ఎందుకంటే ఇప్పటి వరకు హింస కేవలం ఒకవైపు నుంచే వస్తుంది, అది పాకిస్తాన్ మిలిటరీ నుంచి వస్తుంది. తాజాగా మంగళవారం నాడు కూడాను రావాలకోట్, సుధనోటి ప్రాంతంలో ఊరేగింపు జరుపుతున్నటువంటి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ పౌరుల మీద పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపితే 8 మంది చనిపోయారు. ఇది అఫీషియల్ ఫిగర్. అనఫీషియల్గా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రజా ఉద్యమం మాత్రం ఇప్పటి వరకు హింసాత్మకంగా మారలేదు. కాబట్టి ఈ ఉద్యమంలో హింసను తీసుకుని రావాలి. హింస గనక వచ్చినట్లయితే దీన్ని అణచడం సాధ్యమవుతుంది, సైన్యాన్ని ప్రవేశపెట్టడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కు సైన్యాన్ని ఉపయోగించటము, కాల్పులు జరపటము వీటి వల్ల అంతర్జాతీయంగా అప్రతిష్ట కలుగుతుంది. అందుకనే లష్కర్ ఎ తోయబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్ని ప్రజా తిరుగుబాటులో చొరబడేందుకు ఆదేశాలు లభించాయని తెలుస్తుంది. వీళ్ళు వచ్చి ఉద్యమాల్లో కలుస్తారు, ప్రజల్లో కలిసి నినాదాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళందరితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఎక్కడన్నా అవకాశం దొరికితే కాల్పులు జరుపుతారు. కాల్పులు ఎవరి మీద జరుపుతారు? పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వం కావచ్చును, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళ మీద దాడులు జరుపుతారు. ఈ దాడుల వల్ల మొత్తము ఉద్యమము హింసాత్మకం అవుతుంది. హింసాత్మక ఉద్యమాలు నడవవు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. వాస్తవానికి సిరియా వంటి అనేక దేశాల్లో ఈ ట్రిక్ని చాలా విజయవంతంగా అమలు చేసి చూశారు. సిరియాలో ఎప్పుడైతే అప్పటి నియంత అయినటువంటి బషర్ అల్ అసద్కి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు, చాలా పెద్ద ఉద్యమం ఇది. కానీ బషర్ అల్ అసద్ ఏం చేశారంటే ఉగ్రవాదుల్ని తీసుకొచ్చి ఆ ఉగ్రవాదుల్ని ప్రజా ఉద్యమంలోకి చొరబడేలా చేశారు. వాళ్ళు హింసకి పాల్పడ్డారు. హింసని అణిచే పేరిట బషర్ అల్ అసద్ తన సైన్యాన్ని రంగంలోకి దింపాడు. బంగ్లాదేశ్లో కూడాను ఇలాగే జరిగింది. బంగ్లాదేశ్లో కూడాను ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజా ఉద్యమం నడుస్తుంది, ఏమీ చేయలేదు. కానీ హింసను చెలరేగించేలాగా చేసేందుకు జమాతే ఇస్లామీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు అటు ముక్తి బాహినితో కలిసినట్టుగా నటించి హింసకు పాల్పడటం, తరువాత అది ఆపరేషన్ సర్చ్ లైట్కి దారితీయటము, బంగ్లాదేశ్ యొక్క విముక్తి కోసం పోరాడుతున్నటువంటి హిందూ ముస్లిం సైనికులు, ప్రజలు వీళ్ళందరినీ కూడాను ఏరి గుర్తించి ఊచకోత కోయటం జరిగింది. శవాల గుట్టలు తేలినటువంటి సందర్భం అది. సరిగ్గా అలాంటి వ్యూహాన్నే జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో అమలు చేసేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నిస్తోంది. అందుకే లష్కర్,
అదేవిధంగా జైషే మొహమ్మద్ దీనికి చెందినటువంటి ఉగ్రవాదుల్ని జొప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలియవచ్చింది. నిజానికి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో లష్కర్ జైష్ ఉగ్రవాదులు చాలా మొదటి నుంచి ఉంటూ వచ్చారు. శిక్షణ అక్కడ జరుగుతూ వచ్చింది, వాళ్ళ లాంచింగ్ ప్యాడ్స్ అక్కడ ఉన్నాయి, వాళ్ళ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచే వాళ్ళు మన కశ్మీర్ పైన దాడి చేస్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ప్రజలలో చొరబడటము, ప్రజల్లో కలిసిపోవడం చాలా సులువు. చాలామందికి స్థానికంగా పరిచయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జైష్ లష్కర్ ఎలిమెంట్స్ని ప్రజల్లో చొరబడేలా చేసేందుకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే గనక జరిగితే ఈ ఉద్యమంలో హింస రావచ్చు. హింస గనక వచ్చినట్టయితే పాకిస్తాన్కి అణిచివేయడానికి ఒక కారణం లభించవచ్చును. అందుకనే రాబోయే 4-5 రోజులు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ప్రజా ఉద్యమానికి అత్యంత కీలకమైనటువంటి ఘడియలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.